హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకు డైలీ చారు చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా చింతపండు రసం రెడీగా ఉంచుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే చారుకు చాలా టేస్ట్ వస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. 5 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ చారు చాలా బాగుంటుందండి. డైలీ రొటీన్ చారు. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న చింతపండు రసం ఇందులో వేసుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను రసం చేసుకున్నానండి. ఇప్పుడు 10 మినిట్స్ చారు మరగనివ్వాలండి. ఒకసారి కలుపుకోవాలి. చారు మరుగుతుందండి. 10 మినిట్స్ మరిగితే చాలండి. మీకు మంచి అరోమా వస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది చారు రెడీ అయిందని. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి డైలీ చారు రెడీ అండి.